పహల్గామ్ ఉగ్రదాడి భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతను పెంచింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడికి ప్రతీకారం తీర్చుకోవాలి అన్న ప్రజల డిమాండ్ మేరకు కేంద్రం ఇప్పటికే దౌత్య చర్యల్ని మొదలుపెట్టింది. సింధు జలాల ఒప్పందం రద్దు, పాకిస్తానీలకు వీసాల రద్దు, సరిహద్దు మూసివేత వంటి నిర్ణయాలను ప్రకటించింది. అయితే దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ కూడా భారత్తో వాణిజ్యం రద్దు చేయడంతో పాటు అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలను నిలిపేసినట్టు ప్రకటించింది. పాకిస్తాన్ గగనతలాన్ని భారతీయ విమానయాన సంస్థలకు మూసివేసినట్టు ప్రకటించింది. ప్రస్తుతం పాక్ ఎయిర్ స్పేస్ మూసివేత ఫలితంగా భారత విమానయాన సంస్థలపై అధిక భారం పడనుంది. మిడిల్ ఈస్ట్, యూరప్, కెనడా, అమెరికా వంటి వెస్టర్న్ దేశాలకు వెళ్లాలంటే ఎక్కువ సమయంతో పాటు ఎక్కువ ఇంధనాన్ని వినియోగించాల్సి ఉంటుంది. గతంలో 2019లో బాలాకోట్ వైమానిక దాడుల సమయంలో కూడా పాకిస్తాన్ భారత విమానాలకు తన గగనతలాల్ని నిరాకరించింది. ఆ సమయంలో భారత విమానయాన సంస్థలు 700 కోట్లు నష్టపోయాయి. పాక్ నిర్ణయం మిడిల్ ఈస్ట్, పశ్చిమాసియా, యూరప్, యూకే, అమెరికా, కెనడా వంటి దేశాలకు వెళ్లే భారతీయ విమానయాన సంస్థలపై ప్రభావం చూపిస్తుంది. అయితే ఆయా దేశాల నుంచి భారత్కు వచ్చే విదేశీ విమానయాన సంస్థలపై ఎలాంటి ప్రభావం ఉండదు. విదేశీ విమానాలు పాక్ ఎయిర్ స్పేస్ ఉపయోగించుకుంటూ భారత్లోకి రావచ్చు. ప్రస్తుతం ఉత్తర భారతదేశ నగరాల నుంచి వెళ్లే విమానాలను గుజరాత్, మహారాష్ట్ర మీదుగా దారి మళ్లించి యూరప్, అమెరికా, పశ్చిమాసియా దేశాలకు నడుపుతున్నారు. 2019 బాలాకోట్ దాడుల తర్వాత పాకిస్తాన్ తన ఎయిర్ స్పేస్ని నిరాకరించడంతో ఎక్కువ ఎయిర్ ఇండియా ప్రభావితమైంది. ప్రస్తుతం మన దేశంలో ఎయిర్ ఇండియా ఎక్కువగా సుదూర ప్రాంతాలకు విమానాలను నడుపుతోంది. ఆ సమయంలో విమానాల ప్రయాణ సమయం 70 నుంచి 80 నిమిషాలు పెరిగింది. ఢిల్లీ నుంచి చికాగోకు ఎయిర్ ఇండియా విమానాలు ఇంధనం నింపుకోవటానికి యూరప్లో ఆగాల్సి వచ్చింది. ఇంకా ఢిల్లీ నుంచి ఇస్తాంబుల్కు వెళ్లే ఇండిగో విమానం దోహాలో ఇంధనం నింపుకోవటానికి స్టాప్ చేయాల్సి వచ్చింది.